సామ, వంకాయ, శనగాకు నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు. సామ అన్నం 1 కప్పు, జీలకర్ర 1 చెంచా, నువ్వులు 3 చెంచాలు, శనగపప్పు 3 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, ధనియాలు 1 చెంచా, శనగాకు 1/2 కప్పు, తెల్ల వంకాయలు 4, నూనె 3 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, మిరియాలు 10, పచ్చిమిర్చి ముక్కలు 4, ఎండుమిర్చి 2. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, దాన్ని తయారు చేస్తా, దాని గురించి మాట్లాడుకుందాం. మనకి ఈ టైంలో ఓకే, ఈ మాఘమాసం ఓకే, ఈ పాల్గొన మాసాల్లో వంకాయలు, లేత వంకాయలు వస్తాయి, పొగచి వంకాయలు అని ఇప్పుడు వస్తాయి, జనవరి నుంచి వస్తాయి. దాంతోపాటు శనగాకు కూడా, ఇప్పుడు శనగలు ఉంటాయి, పచ్చి శనగలు, ఆకు కూడా ఇప్పుడు వస్తుంది. ఆకు కూడా మనకి మంచుతో పెరుగుద్దండి. ఈ యొక్క పంటకు గొప్పదనం ఏంటంటే మంచుతోటి, అంటే మనకి ఆ మిస్ట్ పొద్దునే మంచు పడుతుంది కదా, ఆ మంచుతోటే ఇది మనకి తయారవుతుంది అనమాట. కాబట్టి దీనికి చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం. జస్ట్ ఏ మెయింటెనెన్స్ లేకుండా పెరిగినందువల్ల అది బాగా తట్టుకొని స్ట్రాంగ్గా పెరుగుతుంది ఆ మొక్క. అందుకని అది చాలా బలవర్ధకమైన ఆహారం. దీనికి ఒక మసాలా, ఈ యొక్క రైస్కి కావాల్సిన మసాలా శనగపప్పు తీసుకున్నాం. నెక్స్ట్ ధనియాలు, శనగపప్పు, ధనియాలు, కొంచెం జీలకర్ర. ఇంకా జీలకర్ర వేసుకొని ఆ ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. దాంతోపాటు కరివేపాకుని మనం పోపులో వేస్తాం. ఈ విధంగా వేసినందువల్ల దాన్ని కూడా మనం మసాలాలో కలిపి పొడి చేసేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూ అంతా కూడా మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. లేకపోతే విడిగా పెట్టామనుకోండి, తెలియకుండానే పోపులో తినేటప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తాం. కాబట్టి ఈ విధంగా కలిపి కరివేపాకును కూడా మనం కలిపి వేపుకుంటున్నాం. దాంతోపాటు నువ్వులు, కొంచెం మిరియాలు, ఇంకా ఎండుమిర్చి. కావాలంటే ఎండుమిర్చి అవాయిడ్ చేయొచ్చు, కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా యాడ్ చేస్తాం. కావాలంటే మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నువ్వులు వాడుతున్నాం కాబట్టి పల్లీలు నేను తీసుకోవట్లేదు. నువ్వుల్ని కొన్నిటిని పొడి చేసుకున్నాం, కొన్నిటిని హోల్గా ఉన్నాయి. నువ్వులు మనకు తెలుసు, ఈ టైంలో ఖచ్చితంగా నువ్వులు కానీ, పల్లీలు కానీ, కర్బూజా, ఆయిల్ సీడ్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సిన టైం అనమాట. మనం ఎప్పుడు రెగ్యులర్గా నువ్వులు అప్పుడప్పుడు తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ టైంలో శిశిర ఋతువులో, అంటే ఈ మాఘమాసం, పాల్గొన మాసం, హేమంత ఋతువు నుంచే, మనకి హేమంత నుంచి మార్గశిర, పుష్యమి, అక్కడి నుంచే మనం నువ్వులు ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఈ టైంలో తీసుకోవాలి, ఎందుకంటే మన బాడీకి కావాల్సిన లూబ్రికేషన్, లేకపోతే స్టిఫ్ అయిపోతాయి, జాయింట్స్ స్టిఫ్ అయిపోతాయి అనమాట వాతంతో. కాబట్టి దాంతోపాటు దాంట్లో ఉండే కాల్షియం కూడా మన బోన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నువ్వులు కూడా వేసుకున్నాను. వేసుకొని దీన్ని టోటల్గా వేగిన తర్వాత చల్లార్చుకొని పొడి చేసుకుని, అంటే ఇదే మెయిన్ మసాలా దీనికి. మనకి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, నువ్వులు వేసాం అన్నమాట. ఓకే, ఇది మన ఆ రైస్కి, ఆ వంకాయకి అంతా బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకొని తర్వాత దీన్ని పొడి చేసుకుందాం. ఇది చల్లారుతుంది. ఈ లోపల మనం పోపు పెట్టుకుందాం. ఫ్రై అనే వాటికంటే కూడా కొబ్బరి నూనె మంచిది. అంటే బాగా డీప్ ఫ్రై అనుకోండి, కొబ్బరి నూనెకి ఎక్కువ బాయిలింగ్ హీటింగ్ కెపాసిటీ ఉంటుంది, 400 degrees దాకా. నువ్వుల నూనె అన్నీ కూడా ఇట్లా పోపుల్లోకి చాలా మంచిది. కానీ ఈ టైంలో నువ్వుల నూనె వాడటం, నువ్వుల నూనె వాడటం చాలా చాలా మంచిది. మనం జీలకర్ర వేసుకుందాం. ఒక ఎండుమిర్చి కూడా పోపులో వేసుకుందాం.
మళ్ళీ కొంచెం శనగపప్పు కూడా వేసుకుందాం, ఎందుకంటే వంటికి క్రంచీగా తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరు. వద్దనుకుంటే పర్లేదు. అంటే మనం కొంచెం లైట్గా బిర్యానీ ఆకు కానీ దాల్చిన చెక్క కానీ కూడా వేసుకోవచ్చు. ఈ దీంట్లో కూడా మనం కావంటే లవంగా దాల్చిన చెక్క అలా వేసుకోవచ్చు. అవి రెండు వేసుకోవచ్చు. ఇంకా కావంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి వేసి అది పచ్చి వాసన పోయేదాకా ఎప్పుడు అల్లం వెల్లుల్లి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేటట్టు చేసుకుంటే మంచిదండి. పచ్చి వాసన పోయేదాకా వేసుకొని తర్వాత ఈ వంకాయ ముక్కలను కూడా ఇది బాగా మగ్గాలండి. అంటే మూత పెట్టేసి మనం ఒక 7 to 8 minutes లేకపోతే 10 minutes దాకా పట్టచ్చు. అంటే వంకాయ మెత్తగా అవ్వడానికి మనం చేసుకున్నప్పుడు లేత వంకాయలు చూసుకోవటం చాలా మంచిది. దీన్ని మూత పెట్టేసి నేను మగ్గ పెట్టుకుంటాను. ఈ లోపల ఇది చల్లారాలి, లేకపోతే దీన్ని పొడి చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఓకే అండి, మనకి వంకాయ మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఈ యొక్క శనగాకుని శుభ్రంగా దాన్ని చల్లుకుందాం. తర్వాత వేపిన నువ్వులను కూడా కొంచెం వేసుకొని బియ్యాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్నటువంటి ఈ పొడిని, మన మసాలా పొడి వేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా యాడ్ చేసుకున్నాం. దాంతోపాటు దీనికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. కావాలంటే అండి మనకి నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్గా. అది మన ఆప్షను. లేకపోతే ఆమ్చూరు పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా ఆ పులుపు స్టింజ్ తగిలితే కొంచెం రుచిగా ఉంటుంది కాబట్టి అదే మన ఇష్టం అన్నమాట. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఈ మసాలా ఇదంతా కలిసి చేసుకొని కొంచెం కొత్తిమీరని వేడిగా ఫైనల్గా గార్నిష్ కొంచెం చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కలుపుదాం కొత్తిమీరని. అయిపోయింది. మనం స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకుందాం. పైనుంచి కొత్తిమీరని కూడా. ఓకే అండి, ఎంతో కమ్మని సామ వంకాయ శనగాకు నువ్వుల అన్నం తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. సామ వంకాయ శనగాకు నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు: సామ అన్నం 1 కప్పు, జీలకర్ర 1 చెంచా, నువ్వులు 3 చెంచాలు, శనగపప్పు 3 చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, ధనియాలు 1 చెంచా, శనగాకు 1/2 కప్పు, తెల్ల వంకాయలు 4, నూనె 3 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, మిరియాలు 10, పచ్చిమిర్చి ముక్కలు 4, ఎండుమిర్చి 2. సామ వంకాయ శనగాకు నువ్వుల అన్నం తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, ఎండుమిర్చి, నువ్వులు
దోరగా వేపుకొని చల్లార్చుకొని పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత పాన్లో కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు వేసి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసి పచ్చి వాసన పోయిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలయపెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత శనగాకుని వేయించిన నువ్వులు కూడా వేసి 10 నిమిషం తర్వాత ఉడికించిన సామన్నం, మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సామ వంకాయ శనగాకు నువ్వుల అన్నం రెడీ.